జ్యోతి మల్హోత్రా కేసులో వెలుగులోకి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాక్ వెళ్లినప్పుడు జ్యోతికి రాచమర్యాదలు చేశారు. 6 గన్మెన్స్ తో పాకిస్తాన్ సెక్యూరిటీ ఇచ్చింది. AK-47 గన్స్ తో జ్యోతి మల్హోత్రాకు భద్రత కల్పించారు. స్పానిష్ యూట్యూబర్ వీడియోలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. అనార్కలి మార్కెట్ లో తిరుగుతూ జ్యోతి వీడియోలు చేసింది. అయితే ఇతర యూట్యూబర్లకు ఎవరికీ సెక్యూరిటీ కల్పించని పాక్ సర్కార్ జ్యోతికి మాత్రమే 6 గన్మెన్స్ ఇచ్చింది. It's your first time in Pakistan? No, about 5 times. 5 times? Yeah. How will you feel about Pakistan? I love it. Pakistan Zindabad. That's great. Do you have to come to India? Have you ever come to India? Yes, I've been to India, yeah. I'm from India. You're from India? Yes. All right, okay. Yeah. What do you think of Pakistan hospitality? Yeah? What do you think of Pakistan hospitality? It's great. Yeah. Loving. Nice, yes, there. More obvious, I'm from Scotland. Scotland, UK, Scotland. Okay. Oh, yeah. okay. Just making a little... ఢిల్లీలోని పాక్ హైకమిషన్ ఉద్యోగులతో సన్నిహితంగా మెలిగిన జ్యోతి వీసా ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడే జ్యోతిని ట్రాప్ చేసిన పాక్ ఏజెంట్లు గుర్తించారు. పాకిస్తాన్ కు పాజిటివ్ గా జ్యోతి వీడియోలు తీసి పోస్ట్ చేసింది. పాక్ లో ఉండగానే ఐఎస్ఐతో డీల్ కుదుర్చుకున్నట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భారత్ కు వచ్చాక కూడా ఐఎస్ఐ ఏజెంట్లతో టచ్ లో ఉంది. ఇక జ్యోతి వ్యవహారాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుంది. జ్యోతి మల్హోత్రా కేసునైతే కేంద్రం సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, జ్యోతి మల్హోత్రా కేసులో రోజుకో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పుడైతే కేంద్రం సీరియస్ గా తీసుకుంది. సో అప్డేట్స్ ఏంటి దీని గురించి? ఉగ్రకుట్రలో ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నటువంటి జ్యోతి మల్హోత్రా వ్యవహారంపై అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఆమె చేసినటువంటి పనులకు సంబంధించి ముఖ్యంగా పాక్ అధికారులతో చేయి కలిపి వారికి అనుకూలంగానే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఒక యూట్యూబర్ గా నటిస్తూ తాను చేసినటువంటి కార్యకలాపాలన్నింటినీ కూడా రోజుకొకటి బయటపెడుతూ ఉన్నారు పోలీసు అధికారులు. ఇప్పుడు తాజాగా ఆమె కుట్రకు సంబంధించి అనేక కీలక విషయాలను కూడా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా జ్యోతి మల్హోత్రా మూమెంట్స్ అనేవి ఎలా జరిగాయి, ఆమె పాక్ అధికారులతో ఏ రకమైనటువంటి సత్సంబంధాలను కలిగి ఉంది అనేటువంటి కొన్ని డీటెయిల్స్ ని కూడా బయటికి వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా పాక్ వెళ్ళినప్పుడు జ్యోతికి అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ అధికారులు రాచమర్యాదలు చేసినటువంటి విషయాన్ని గుర్తించారు. దాదాపు 6 గన్మెన్స్ తో పాక్ ప్రభుత్వం అక్కడ సెక్యూరిటీని కల్పించింది. కేవలం సెక్యూరిటీ మాత్రమే కాదు, ఆమెకు ఏకంగా AK-47 గన్స్ తో జ్యోతి మల్హోత్రాకు భద్రతను కల్పించినట్లు కూడా తెలుస్తుంది. ఒక స్పానిష్ యూట్యూబర్ వీడియోలో ఈ దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. అక్కడ ఉన్నటువంటి అనార్కలి మార్కెట్ లో తిరుగుతూ ఆమె వీడియోలు తీసింది. అయితే ఆ వీడియోలు తీసినటువంటి సందర్భంలోనే వెనకాల ఆమెకున్నటువంటి సెక్యూరిటీకి సంబంధించిన విజువల్స్ ఇంకా గన్మెన్లను ఏర్పాటు చేసి రాచమర్యాదలు చేసినట్లు కూడా ఆ దృశ్యాలలో చాలా స్పష్టంగా తెలిసింది. అయితే ఇతర యూట్యూబర్లకు ఎవరికి సెక్యూరిటీ కల్పించినటువంటి పాక్ సర్కార్ కేవలం జ్యోతి మల్హోత్రాకు మాత్రమే సెక్యూరిటీ కల్పించడం వెనకాల దాంట్లో వారి యొక్క స్వార్థం కూడా ఉన్నట్లు కూడా గుర్తించారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి భారత్ సమాచారాన్ని పాక్ కు చేరవేస్తుంది కాబట్టి ఆ విషయం అనేది ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ హైకమిషన్ లోని కొంతమంది కీలక వ్యక్తుల ద్వారా పాక్ ప్రభుత్వానికి తెలిసిన తర్వాత వీరి ఆదేశాల మేరకు అక్కడి ప్రభుత్వం జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ వెళ్లి అక్కడ యూట్యూబ్ వీడియోలు చేసినటువంటి సందర్భంలోనే ఈ రకమైనటువంటి భద్రతను కల్పించడం జరిగింది. ఢిల్లీలోని పాక్ హైకమిషన్ ఉద్యోగులతో సన్నిహితంగా వెలిగిందన్నటువంటి విషయాన్ని ఇప్పటికే ధృవీకరించినటువంటి నేపథ్యంలోనే వాస్తవానికి మొదట ఈ వీసా ఇంటర్వ్యూకు వెళ్ళినప్పుడే అక్కడి అధికారులు పాక్ ఏజెంట్లు ఆమెను ట్రాక్ చేసినట్లు గుర్తించారు. పాకిస్తాన్ కు పాజిటివ్ గా వీడియోలను తీసి సోషల్ మీడియా వేదికగా పాజిటివ్ పోస్ట్ చేసినటువంటి విషయాన్ని కూడా గుర్తించడం జరిగింది. పాక్ లో ఉండగానే ఐఎస్ఐతో డీల్ కుదుర్చుకున్నట్లు అనుమానాలు తెలుస్తున్నాయి. భారత్ కు వచ్చాక కూడా ఐఎస్ఐ ఏజెంట్లతో జ్యోతి మల్హోత్రా టచ్ లో ఉంది అన్న విషయం కూడా ఇప్పుడు తెలుస్తూ ఉంది. కాబట్టి సో ప్రస్తుతం జ్యోతి మల్హోత్రా వ్యవహారాన్ని కేంద్రం చాలా సీరియస్ గా తీసుకుంది. ఇంతకు వారి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని ముఖ్యంగా ఇంటర్నల్ గా చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు, భారత్ లో పరిస్థితులు సిచ్యువేషన్స్ అనే వాటన్నింటినీ కూడా ఒక యూట్యూబర్ పేరుతో ఆమె ఇక్కడ స్వదేశీయురాలై ఉండి పాక్
ఏ రకమైనటువంటి సమాచారాన్ని అందించిందనే దాని మీద పూర్తిగా రోజు ఒక ట్విస్ట్ బయటపడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు జ్యోతి మల్హోత్రా వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని ఆమె దగ్గర నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.